మేము అధికారానికి సంబంధించి ఎదుగుదలను మేము త్యాగం చేసినట్టు అట్లాంటి త్యాగాల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కదా. కూటమి కట్టినప్పుడు కొన్ని మనం త్యాగం చేయాలి, కొన్ని వాళ్ళు త్యాగం చేయాలి. ఇప్పుడు మేము కేవలం 2 ఎంపీ సీట్లే తీసుకున్నాం, అదే సందర్భంలో సీట్లు 21 తీసుకున్నాం. కనీసం 40-50 మాకు కావాల్సి ఉంటుంది కదా. అంత త్యాగం చేసాం మేము. వర్మ గారు ఒక్క సీట్ త్యాగం చేసిన దాని గురించినే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పుంటే బాగుండేది. వర్మ గారు అంటే మాకు ఆ గౌరవం ఉంది అన్నటువంటిది. కానీ గెలుపు అనేది ఆయన ఎవడి వలనో కాదు, అట్ట అనుకుంటే వాళ్ళ కర్మ అంటే ఏరు దాటాక తెప్పదగలేసే రకం కదా, కృతజ్ఞత అవుతుంది అది. అది కరెక్ట్ కాదు. మాట్లాడేది అనవసరమైన అసలే ఇప్పటికే వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణం జనసేన కుట్ర చేసింది అని అనుకుంటున్న టైంలో అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడడం అది నిజమేనేమో అని చెప్తూ వచ్చాను. ఎప్పుడైనా సరే మర్రి చెట్టు నీడ అనేటటువంటిది చాలా ప్రమాదకరం మిగతా చెట్లకి. మర్రి చెట్టు నీడ ఇంకో చెట్టు మొలవదు, పెరగదు, పిచ్చి చెట్లు తప్పించి. పవన్ కళ్యాణ్ అనే చెట్టుని మర్రి చెట్టుగా విస్తరించాడు వర్మ తోడు నిలబడి. ఇప్పుడు దాని కింద ఆ మొక్కే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొంత సమస్య ఉంటుంది. అది ప్రొవకేషన్ ఒక రకంగా అనవసరంగా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చిన దాంట్లో ప్రధానమైనది అదే. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా తెలుగుదేశం లేకుండా జనసేనకి అన్ని సీట్లు రావు. దానికి సాక్ష్యం 2019 ఎన్నికలు. జనసేన లేకుండా తెలుగుదేశంకి ఆ స్థాయి సీట్లు రావు, దానికి సాక్ష్యం 2019. జనసేన లేకపోయినా జనసేన మా వల్ల గెలిచిందని తెలుగుదేశం చెప్పినా తప్పే.